వృశ్చిక రాశి వారిని స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. మార్చి 11, 12, 13, 14 తేదీల్లో ఆ స్త్రీ స్వయంగా మీతో ఒక మాట చెప్తుంది. రాబోయే స్త్రీని ఈ లక్షణాలతో గుర్తించండి. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ అయితే రహస్యంగా ఇష్టపడుతుంది. ఈ స్త్రీ మీ జీవితంలో ఉండటం వల్ల మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే మార్చి నెలలో మొదట చెప్పినటువంటి 4 తేదీల్లో ఏదైతే ఉందో ఆ 4 తేదీల్లో ఈ స్త్రీ మీ కంటపడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. అంటే మీ పక్కనే ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ స్త్రీ ఈ స్త్రీ అని మీరు గుర్తించలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మాత్రం కొన్ని లక్షణాల ద్వారా ఈ స్త్రీని అయితే మీరు గుర్తిస్తారని చెప్పుకోవచ్చు. అవేంటో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారిది స్థిర రాశి కాబట్టి ఆలోచన విషయంలో కానీ తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ స్థిరత్వం అనేది కనిపిస్తుంది. ఏ పని చేసినా కూడా చాలా ఇష్టంగా చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఆర్థిక పరంగా వీరు కోరుకున్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. అలానే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పురోగతి బాగా కనిపిస్తుంది. అంటే కొంచెం వ్యయాలు ఉంటాయి, కానీ మీరు వాటిని నియంత్రణ చేసుకుంటే సరిపోతుంది. పెట్టిన పెట్టుబడులు కానీ లేకపోతే మీరు ఎక్కడి నుండి అయితే డబ్బు వస్తుందని ఆశిస్తున్నారో ఆయా ప్రదేశాల నుండి డబ్బు అనేది రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే జీవితంలో మీరు కోల్పోయినటువంటి చిన్న చిన్న ఆనందాలు కానీ ఏవైతే మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మాసంలో పూర్తి చేయడానికి అయితే నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అంటే మీకున్నటువంటి మంచితనమే మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. వ్యాపార పరంగా మీకు చాలా అభివృద్ధి ఉండటం వల్ల ఎవరైనా స్నేహితుల పరిస్థితి కానీ బంధువుల పరిస్థితి కానీ బాగాలేనట్లయితే వారిని కూడా మీ వ్యాపారాల్లో చేర్చుకోవడం, ఇలా చేర్చుకున్న కొంతకాలానికి మీరు వారు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ లేకపోతే వారు చెప్పేటువంటి తీపి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని నమ్మి మోసపోయి మీ వ్యాపారంలో ఆధిపత్యాన్ని ఇవ్వడం కానీ లేదా కొంత వాటాని ఇవ్వడం లేదా రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం వల్ల అవతలి వ్యక్తులు మాత్రం విశ్వాసం లేకుండా మీకే వెన్నుపోటు పొడిచే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సహాయం చేయండి, కానీ మీ యొక్క పూర్తి సమాచారాన్ని వారి చేతిలో పెట్టకండి. ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్న మిషనరీ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఎలాంటి ఆటంకాలు లేకుండా తెచ్చుకుంటారు. విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు చదవాలని అనుకుంటారంటే ఏదైనా సాధించాలనుకుంటారు, కానీ దానికి తగ్గటువంటి గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు మధ్యలో ఆగిపోవడం వల్ల ఇదేంటి నేను ఏ పని మొదలుపెట్టినా ఇలానే అవుతుంది, నాకు ఎటువంటి సక్సెస్ ఉండదని కొంచెం నిరుత్సాహానికి అయితే లోనవుతారు. అయితే దాదాపు ఏప్రిల్ 15 వరకు కూడా మీకు ఈ విధంగానే ఉండబోతుంది. తర్వాత నుండి కూడా గ్రహాల యొక్క సంచరణలో ఏర్పడినటువంటి మార్పు ఏదైతే ఉందో విద్య పరంగా అనుకూల ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. అలానే విద్యార్థులు కొన్ని నూతన పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిచయాలు మీకు అభివృద్ధిని తీసుకొస్తే మరికొన్ని పరిచయాలు మాత్రం మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం అస్సలు భయపడే పరిస్థితులు అయితే లేవు. ఉద్యోగ పరంగా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు మీ నుండి దూరంగా ఉండటం, ఎవరైతే ఎంతో కాలంగా ఉద్యోగంలో మార్పులు కానీ స్థాన బదిలీలు కానీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా బాగానే కలిసి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉద్యోగం చేయాలనుకునేటువంటి ఎవరైతే కోరిక ఉంటుందో ఆ కోరిక అనేది నెరవేరుతుందని చెప్పుకోవచ్చు. ఆరోగ్య పరంగా మాత్రం వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి తరచూ రావడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి ముందుగానే మీరు
జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కుటుంబంలో కొంతమంది మీరు చెప్పినటువంటి మాట వినకపోవడం, లేకపోతే ఏదైతే విషయాల్లో ప్రతి దానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ విధమైన ధోరణి ఏదైతే ఉంటుందో మీకు కొంచెం చికాకు కలిగిస్తుంది. కానీ మీరు మాత్రం సహనం కోల్పోకుండా ఉండటమే మంచిది. ఆవేశంలో ఏదైనా మాటలు మాట్లాడినట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం ఓర్పుతోనే ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. అలానే జీవిత భాగస్వామి విషయానికి వచ్చినట్లయితే జీవిత భాగస్వామితో మాత్రం అన్యోన్యత పెరుగుతుంది. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలానే గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడానికి ఇద్దరు కూడా ప్రయత్నిస్తారు. అయితే ఈ సమయంలో మీ దగ్గరకు ఒక స్త్రీ స్వయంగా వచ్చి మీ జీవితంలో మీరు చేసినటువంటి కొన్ని తప్పులు కానీ లేదా మీకు అభివృద్ధికి కావాల్సినటువంటి సూచనలు ఏవైతే ఉన్నాయో ఈ స్త్రీ అందించి వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఈ స్త్రీ మీ జీవితంలోకి వచ్చేటువంటి అదృష్ట దేవతగా చెప్పవచ్చు. అంటే జీవిత భాగస్వామి రూపంలోనే లేదా ఎప్పటి నుండో మీకు పరిచయం ఉన్న స్నేహితురాలతో మధ్యలో మీరు ఏవైనా కారణాలతో మాట్లాడటం మానేసిన మరలా వారు మీ జీవితంలోకి వచ్చి సహాయపడడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు కూడా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ రంగ పరంగా మీరు కోరుకున్న విధంగా ప్రభుత్వ కాంట్రాక్టులు కానీ ఏవైతే భారీ కాంట్రాక్టులు ఉన్నాయో వాటిలో భాగస్వామ్యం అయితే దక్కించుకుంటారని చెప్పుకోవచ్చు. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త. రాజకీయ పరంగా కొంతమంది వ్యక్తులు కావాలని మీరు చెయ్యనిటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి మీ మీద నిందలు మోపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి శత్రువులను అయితే ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. అలానే వృశ్చిక రాశి వారికి స్థిరాస్తుల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. స్థిరాస్తులకు సంబంధించి మాత్రం మీరు కోరుకున్న స్థిరాస్తులు కొనుగోలు చేయడం కానీ లేదా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉన్నట్లయితే వాటిలో తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో వివాహ పరంగా చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఎంతో కాలంగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే ముఖ్యంగా ఎవరైతే ప్రేమ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వాటిలో కూడా కొన్ని సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి. ప్రేమికుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశి వారికి దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. శుభకార్యాల్లో అధికంగా పాల్గొంటారు. కుటుంబంలో కూడా ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి అయితే మీరు పూనుకుంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.